లక్ష్మీ పార్వతి గారు హైదరాబాద్లో వడ్డీలకు డబ్బులు ఇచ్చాది, మీకు వాస్తవం కావాలంటే నాకు కోటి చెప్పినాడు. గతంలో కోటిగాడు అని చెప్పి ఒకడు ఉండేవాడు కదా, ఆ కోటియే నాకు చెప్పినాడు. ఏమి వడ్డీలకు మార్చుకుంటుంది డబ్బులు, నెల వడ్డీలకు ఇంట్రెస్ట్లకు ఇచ్చాది, ఏమి మాట్లాడుతుంది ఈరోజు మైకుల ముందుకు వచ్చి. ఇంకా మా దరిద్రం ఏం చేద్దాము, సరే చెప్పు. సహా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఏంటి నీ పరిపాలన? తర్వాత అతనికంటే గనుడు ఆసంట మల్లన నీ కొడుకుని తెస్తావా, తీసుకొచ్చి పెడతావా? ఎంత గొప్ప కుటుంబం అండి నిజంగానే. నీ కుటుంబం అంతా అన్ని కుటుంబాలు గొప్పగా ఉండాలంటే ఆడైతుందా? అదే విధంగా ప్రజలారా, మనం శ్రీరెడ్డి మాట్లాడినట్టు శ్రీరెడ్డి ప్రశ్న అడిగింది, దాన్ని మనం ఒకసారి విందాం ఏమడిగిందో. ఇన్న దానికి మళ్ళీ మనం ఇది చేద్దాం, ఉండండి ఒకసారి దయచేసి ఇది వినాలి మీరందరూ ఖచ్చితంగా. నాకు లక్ష్మీ పార్వతి గారి గురించి ఈ మాట మాట్లాడాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు పుట్టింది ఎప్పుడు 1923 లో పుట్టారు. వీర గ్రంథం సుబ్బారావు గారు ఎప్పుడు పుట్టారు? 1937 లో పుట్టారు. సో ఇప్పుడు ఈవిడ ఏం చెప్తుంది మాట్లాడితే, ఇదేంటి ఆయనకి నాకు 16 ఏళ్ళు 17 ఏళ్ళు తేడా, నేను హ్యాపీగా ఉండలేకపోయాను, నేను కాపురం చేయలేకపోయాను అని. మరి ఎన్టీఆర్ గారు ఈ యాంగిల్ ఎవరు అడగలేదు ఆవిడ. మరి ఎన్టీఆర్ గారు మరి శ్రీరెడ్డి అడిగేదానికి ఇప్పుడు లక్ష్మీ పార్వతి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఏమి కూడా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే కదా, చాలా పెద్దోడు ఆయన. సరే, అలాంటప్పుడు మీకు అంతకన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉన్న వ్యక్తితో మీకు ఎన్ని వ్యత్యాసాలు రావాలి? కరెక్టా? సెకండ్ పాయింట్, అదేంటి ఆయనకి భార్య లేడు, ఒంటరోడు అయిపోయాడు, ఆయన నేను వండి పెట్టాను, ఆయనకి దగ్గరుండి చూసుకున్నాను, నేను ప్రేమించాను అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మీ ఆయన నువ్వు వదిలేసినప్పుడు మీ ఆయన ఒంటరోడు అవ్వడా? 16 ఏళ్ళు కొడుకుని నువ్వు వదిలేసి వచ్చినప్పుడు ఆ పిల్లోడు ఒంటరోడు కాదా? నువ్వు ఏ విధంగా నువ్వు కరెక్ట్ వైఫ్ వి, ఏ విధంగా కరెక్ట్ తల్లివి నువ్వు? ఆమె వచ్చింది మా ఆడ జీవిత చరిత్ర రాయన వచ్చింది, రామారావు గారి జీవిత చరిత్ర రాసేదానికి వచ్చినాను అని చెప్పింది మా శ్రీరెడ్డి గారు. అదేవిధంగా లక్ష్మీ పార్వతి గారికి శ్రీరెడ్డి గారు, మన కన్యరత్న అయినటువంటి శ్రీరెడ్డి గారికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. మన లక్ష్మీ పార్వతి గారు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సరే, గతంలో అంటే మరి అక్కడ నేను ఆయన్ను చూసుకునేదానికి వచ్చినాను రామారావు గారిని అని చెప్పి అన్నావు మరి లక్ష్మీ పార్వతి గారు. మరి ఇప్పుడు మీ మొగుడైనటువంటి వీరగంధం సుబ్బారావు గారిని, మీ కుమారుడు గారిని ఎవడు దేక్తాడు అక్కడ అని ఆమె అడుగుతుంది. దానికి తమరి యొక్క సమాధానం కూడా చెప్తే మన పార్టీకు మనకు ఎంతో గౌరవ ప్రతిష్టలు ఉంటాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక వీడియోలో మళ్ళా ఏమేం ఆడుతుందో కూడా విందాం. చెప్పమ్మా. నువ్వే ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేసింది నువ్వే రామారావు గారికి ఎక్కడ లేని మచ్చను తీసుకొని వచ్చి పెట్టావు.